బ్రేకింగ్ న్యూస్ బాస్. బంగ్లాదేశ్ మాత్రమే కాదు, పాకిస్తాన్ కూడా టీ20 వరల్డ్ కప్ నుండి అవుట్. మరి బంగ్లా పాక్ బోర్డులకు ఎన్ని వందల కోట్ల నష్టం వాటిల్లనుందో తెలుసా? ఎందుకంటే బాస్, ఐసీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా బంగ్లా బోర్డు తమ నిర్ణయాన్ని చెప్పేసింది. యాక్చువల్గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ 21 జనవరి వరకు డెడ్ లైన్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ పై అనవసరంగా వివాదం చేయకుండా ఇండియాకి వచ్చి ఆడమని. కానీ బంగ్లాదేశ్ ఫైనల్ డిసిషన్ చెప్పలేదు. దాంతో ఐసీసీ చివరిగా మరో 24 గంటల సమయం ఇస్తున్నామని, ఈలోపు మీ తుది నిర్ణయాన్ని చెప్పండి అంది. దాంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. అందులో మేం వరల్డ్ కప్ ఆడాలి అనుకుంటున్నాం, అయితే మా ప్లేయర్స్కి, మా సపోర్ట్ స్టాఫ్కి ఇండియాలో సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఐసీసీ చెబుతుంది ఇండియాలో సెక్యూరిటీ ఇష్యూస్ గురించి చింతించాల్సిన అవసరమే లేదని. కానీ మా ప్లేయర్ని ఆ దేశం ఐపీఎల్ టోర్నమెంట్ నుండి తొలగించేసింది. అదే దేశం ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ని నిర్వహిస్తుంది. మరి అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చింది? ముస్తఫిజుర్ రహమాన్కే రక్షణ కల్పించలేమని ఐపీఎల్ నుండి తొలగించిన ఆ దేశం మా టీం మొత్తానికి ఇప్పుడు ఎలా రక్షణ కల్పిస్తుంది? అలాంటప్పుడు ఐసీసీ చెప్పింది మేం ఎలా నమ్మాలి? మాకు వరల్డ్ కప్ ఆడాలని ఉంది, కానీ ఇండియాలో మాత్రం కాదు అని తేల్చేసింది. సో బంగ్లా బోర్డు అయితే ఎక్కడా తగ్గట్లేదు. మా నిర్ణయాన్ని మార్చుకోము అని తెగేసి చెబుతుంది. మాకు వరల్డ్ కప్ ఆడాలని ఉంది, కానీ మా మ్యాచ్ల్ని శ్రీలంకకి షిఫ్ట్ చేయండి అంటుంది. మా గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఇండియాకి వెళ్ళడానికి, ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూసే మెయిన్ రీజన్ అంది. అందుకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మేం ఇండియాకి వెళ్ళట్లేదు, వెన్యూ మార్చకపోతే వరల్డ్ కప్ కూడా ఆడేది లేదు అంది. మరి బంగ్లా మాట వినకుంటే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్కి అవకాశం ఇచ్చేస్తుంది. మరి వాట్ అబౌట్ పాకిస్తాన్? ఎందుకంటే పాకిస్తాన్ ఈ వివాదంలో బంగ్లాదేశ్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ బంగ్లాదేశ్ లేకుండా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలి అనుకుంటే మేం కూడా టీ20 వరల్డ్ కప్లో పాల్గొనమని ఐసీసీకే ధమ్కీ ఇచ్చింది. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుండి ఎగ్జిట్ అవ్వనుంది. ఈరోజు రేపో స్కాట్లాండ్ ప్రపంచ కప్లోకి ఎంట్రీ ఇవ్వనుంది అని ఐసీసీ అఫీషియల్గా అనౌన్స్ చేసేయచ్చు. మరి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మా ఫుల్ సపోర్ట్ మీకే, మా ఫుల్ సపోర్ట్ మీకే అని బంగ్లాదేశ్ని ఉసిగొలిపిన పాకిస్తాన్ ఇప్పుడు వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తుందా? యాక్చువల్గా బాస్, ఈ వివాదంపై ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో 14 ఓట్లు బంగ్లాదేశ్కి అగేనెస్ట్గా పడ్డాయి. బంగ్లాకి సపోర్ట్గా కేవలం పాకిస్తాన్ ఓటు మాత్రమే పడింది. మరి ఇప్పుడు బంగ్లా బోర్డు టీ20 వరల్డ్ కప్లో పాల్గొనం అంటుంది. అలాంటప్పుడు పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్ ఆడకూడదు కదా? ఈ మాట నేను అనడం లేదు బాస్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్సే చెబుతున్నారు. అనవసరంగా బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చారుగా, బంగ్లాదేశ్ ఆడకుంటే మేం కూడా వరల్డ్ కప్ ఆడం అన్నారుగా, ఇప్పుడు దమ్ముంటే ఆ మాట మీద నిలబడండి అని సవాల్ విసురుతున్నారు. బంగ్లాదేశ్ టీం ఇండియాకి రావట్లేదు, ఐసీసీ కూడా తమ నిర్ణయాన్ని మార్చే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టేసింది. మీరు మ్యాచ్లు ఆడాలి అనుకుంటే ఇండియాలో ఆడండి, వెన్యూస్ కానీ గ్రూప్స్ కానీ మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇక్కడ మ్యాటర్ ఓవర్. బంగ్లా ఇండియాకి రాదు, ఐసీసీ వెన్యూస్ మార్చదు, అది ఫిక్స్. మరి అనవసరంగా ఈ వివాదంలోకి మధ్యలో దూరిన పాకిస్తాన్ పరిస్థితే ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. అఫ్కోర్స్ పాక్ కూడా అతి చేస్తే ఐసీసీ సింపుల్గా మీరు లేకపోయినా ఏం పర్లేదు, టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది అని చెప్పేస్తుంది. ఇక బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ ఆడకపోవడం వల్ల ఆ బోర్డుకి ఎంత నష్టం వాటిల్లనుందో తెలుసా బాస్? అక్షరాల 240 కోట్లు, అది ఇండియన్ కరెన్సీలో. అదే బంగ్లాదేశ్ కరెన్సీలో అయితే 325 కోట్ల పైనే. అంత అమౌంట్ ఐసీసీ బీసీబీ బోర్డుకి అందజేయాలి. బట్ బీసీబీ ఐసీసీ మాట వినట్లేదు కాబట్టి బంగ్లా బోర్డుకి చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. ఒకవేళ పాక్ కూడా తామన్న మాట మీద నిలబడి టీ20 వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తే ఆ బోర్డు కూడా వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ మేమాడకుంటే అసలు వరల్డ్ కప్ని ఎవరు చూస్తారు అని ప్రగల్భాలు పలుకుతుంది. అఫ్కోర్స్ ప్రపంచంలోని ప్రతి క్రికెట్ అభిమాని ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. వరల్డ్ కప్ మొత్తంలో ఏ మ్యాచ్కి రానంత రెవెన్యూ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్కి వస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి కూడా భారీగానే నష్టం వస్తుంది. అలా అని పాకిస్తాన్ లేనంత మాత్రాన టీ20 వరల్డ్ కప్ని ఎవరు చూస్తారు అనడమైతే కొంచెం ఓవర్ అనే చెప్పాలి. అయితే ఇలా జరగకుండా ఐసీసీ పాక్ బోర్డుని హెచ్చరించే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్లన్నింటినీ
ఇండియాలో కాకుండా శ్రీలంకలో నిర్వహించనున్నారు. అది వారి కోరిక మేరకే. అలాంటప్పుడు మీరెలా వరల్డ్ కప్ని బాయ్కట్ చేస్తారు? ఒకవేళ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించవచ్చు. మరి దానికి పాక్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి బాస్, బంగ్లాదేశ్ పాకిస్తాన్ లేకుంటే T20 వరల్డ్ కప్ పై ఎఫెక్ట్ పడుతుందా? వరల్డ్ కప్ ఎంటర్టైన్మెంట్గా ఉండదా? లేదంటే ఆ రెండు టీంలు లేకపోయినా పోయేదేం లేదు, వరల్డ్ కప్పే ఏ టీం ఉన్నా లేకపోయినా అంటారా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.